ఉపాధ్యాయురాలు, కవయిత్రి, సంఘ సంస్కర్త, కావ్య పూలే రచయిత అయినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో, ఆధునిక భారతదేశంలో ఆంగ్లేయులు మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత విద్యలో తరించిన మహనీయులు, మహిళలకు, అతిశూద్రులకు, నిమ్న వర్ణాలకు విద్యను అందించిన మహనీయుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి శ్రీమతి అయిన సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘ నాయకుడు గంధం నాగరాజు గారు, అట్లాగే బీఈడి కాలేజ్ సురేష్ గారు, బాలమీయ గారు, విశ్రాంత ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు వనపర్తి జిల్లా శ్రీనివాసులు శెట్టి గారు, సూగూరు రాము గారు, అట్లాగే దళిత ఉపాధ్యాయుడు, సామాజిక కర్త కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ దేశంలో విద్యకు దూరమైన మహిళలకు, బాలికలకు విద్యను అందించిన ప్రేమ స్వరూపిణి, దయామయి అమ్మగా భావిస్తారు సావిత్రిబాయి పూలే అమ్మగారు. సావిత్రిబాయి పూలే అమ్మగారు సంఘ సంస్కారిణి. ఆ రోజుల్లో ఆమె 1831 జనవరి 3న జన్మించింది. మహారాష్ట్ర సతారా జిల్లా నయాగావ్లో లక్ష్మీబాయి కండోజీ అనే పుణ్య దంపతులకు మున్నూరు కాపు కుటుంబంలో జన్మించి తెలుగు ముదిరాజ్ ఇట్లా మున్నూరు కాపు అని చరిత్రలో పద్మశాలిగా ఉంది. వాళ్ళ బంధువులు కూడా మన నిజామాబాద్ ఆ ప్రాంతంలో బోధనలో ఉన్నారు. ఆ అమ్మను ఆ రోజుల్లో చిన్నప్పుడు వాళ్ళది ఒక పేద రైతు కుటుంబం, చదువుకు దూరమైంది. ఆ రోజుల్లో ఆ అమ్మకు 9 ఏళ్ల వయసులో 12 ఏళ్ల అప్పుడు బాల్య వివాహాలు మహాత్మా జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మను జ్యోతిరావు పూలే గారు అహ్మదాబాద్ కళాశాలలో బీఈడి అంటే శిక్షణ చేయించాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ రోజుల్లో షేక్ ఉస్మాన్ అనే ఆయన ఇంట్లో ఒక పాఠశాలను కూడా పెట్టడం జరిగింది. అతిశూద్ర దళిత బాలికలకు 1848 జనవరి 1న మొట్టమొదటి బాలికా పాఠశాలను బుధవారపేట మహారాష్ట్ర పూణేలో స్థాపించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ పాఠశాలలు పెట్టి అతిశూద్ర బాలికలకు, నిమ్న వర్ణాలకు విద్యను అందించి మహిళలకు విద్య ద్వారానే సామాజిక మూఢనమ్మకాలను, ఛాందసవాదాలను, బాల్య వివాహాలను, ఇలాంటి మూఢాచారాలను నిర్మూలించడానికి విద్యనే ప్రధాన ఆయుధమని నమ్మిన మహనీయులు వాళ్ళు. ఆ విధంగా 20 పాఠశాలలు పెట్టడం జరిగింది. తర్వాత క్రమక్రమంగా 52 పాఠశాలలు, అనాథ శరణాలయాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు తరించిపోయారు. అందుకే సావిత్రిబాయి పూలే తర్వాత ఆ రోజుల్లో షేక్ ఫాతిమా బీ కూడా మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయులు, సుగుణాదేవి కూడా దళిత ఉపాధ్యాయురాలు. వీళ్ళ దగ్గరే వాళ్ళంతా శిక్షణ పొందారు. కావున ఈ విధంగా సమాజానికి ఆ రోజు విద్యను అందించిన ఈ అమ్మ అనేక కవితలు కూడా కావ్య పూలే తర్వాత పావన్ కాశీ అనే పుస్తకాలను, కవితా సంపుటలను కూడా రచించడం జరిగింది. ఆ రోజుల్లో ఈ అమ్మ విద్యను అందించడానికి పాఠశాలకు వెళుతుంటే అక్కడ ఉన్న ఛాందస వర్గాలు, బ్రాహ్మణ ఛాందస సమాజం, కొన్ని అగ్రవర్ణాలు ఈమె మీద బురద రాళ్లు విసిరిన బడికి వెళ్లి ఆ చీర మార్చుకొని ఇంకో చీర కట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అదే బురద చీర ఎట్లా అయినా ఇల్లు చల్లుతారని ఈ విధంగా సమాజ పోకడాలను, అగ్రవర్ణాల దురహంకారాన్ని ధిక్కరించి దళిత బాలికలకు విద్యను అందించిన మహనీయురాలు. అందుకే ఈ అమ్మ జనవరి 3ను మనం ఈ భారతదేశంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రోజు దేశం మొత్తము విద్యా సంస్థలే కాదు అనేక కార్యాలయాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు మహిళలు ముందంజలో ఉన్నారంటే ఆధునిక భారతదేశంలో ఈ అమ్మ అందించిన విద్యనే అని చెప్పవచ్చు. అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అంటే శ్రీమతి అయిన సావిత్రిబాయి పూలే గారు మార్చి 10, 1890 మరణించింది. అంటే ఆ మరణించే ముందు కూడా ఒక ప్లేగు వ్యాధి మహారాష్ట్రలో ప్రబలితే పసిపిల్లలకు సేవ చేస్తూ అదే ప్లేగు వ్యాధి ఈమెకు అంటుకొని మరణిస్తే ఈమె కుమారుడు, దత్త కుమారుడు, బ్రాహ్మణ వితంతు కుమారుడు యశ్వంతరావు కనుక ఆ వితంతు పునర్వివాహాలు చేసినప్పుడు ఆ పుత్రుడు జన్మించింటాడు ఆ అమ్మకు. ఒక బ్రాహ్మణ స్త్రీకి అతడే ఈమెకు దహన సంస్కారం చేస్తాడు. ఇంకోటి తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఈ అమ్మ చితికి దహనం చేసింది. భారతదేశంలో ఒక శ్రీమతి భర్తకు దహన సంస్కారాలు చేసిన మొట్టమొదటి మహిళగా కూడా కీర్తించబడింది. కనుక ఈ విధంగా అనేక సామాజిక కార్యక్రమాల్లో తప్పించి
తర్వాత స్ఫూర్తిగా నిలిచిన ఈ అమ్మని ఈనాటి మహిళలు స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా సామాజిక కార్యక్రమాల్లో మహిళలే కాకుండా ఆమెతో పాటు పురుషులు అందరూ ముందుండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.